తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆత్మీయులతో సంప్రదించి వారి ద్వారా ఖర్చు చేసినట్లయితే ఖర్చును నియంత్రించుకోగలుగుతారు. అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా, కాలం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు చేసేటువంటి ఖర్చు కూడా అలా నియంత్రిత రూపంలో చేసుకోవడం ద్వారా వారం ద్వితీయార్థంలో మీకు సంతృప్తి కలుగుతుంది. అంటే చేసినటువంటి ఖర్చు సద్వినియోగమైంది అనే భావన కలుగుతుంటుంది. ఇతరులకు ఉపకరించడం కోసం కూడా మీరు కొంత ఖర్చు చేస్తూ ఉంటారు. అది కూడా మీకు సంతృప్తినే అందజేస్తుంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం కూడా ఉంది. అది ద్వితీయార్థంలో, అంటే వారం రెండవ భాగంలో అన్నమాట. అలాగే మీకు క్రింద పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇంత క్రితం సహకరించనటువంటి వారు, అలాగే మీరు మాట్లాడే తీరు నచ్చక దూరమైనటువంటి వారు కూడా మీకు అనుకూలంగా రూపొందే అవకాశం ఉంది. అలాగే మీ క్రింది ఉద్యోగులు మీకు సహకరించి సకాలానికి పనులను పూర్తి చేయడం ద్వారా వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితాన్ని కూడా, గౌరవాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమయపాలన చేయడం చాలా అవసరం. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కూడా జపించుకోవడం మంచిది. ఆలోచనల విషయంలో కొంత ఆలోచించి చికాకును పొందేటువంటి అవకాశం ఉంది. అలా చికాకును పొందినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి సలహాలను స్వీకరించి ఆచరణలో పెట్టడం ద్వారా ఈ చికాకును మీరు అధిగమించగలుగుతారు. శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతూ ఉంటుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం కోసం కొంతవరకు ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. స్త్రీజన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. వారి నుంచి వచ్చేటువంటి సహకారంతో ఎన్నో కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దాన ధర్మాల కోసం, అలాగే సద్వినియోగం చేయడం కోసం, సమయాన్ని సద్వినియోగం చేయడం కోసం, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. రావాల్సిన డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు సద్వినియోగం చేయగలుగుతారు. కాబట్టి మనం నష్టపోయే ప్రమాదం తక్కువ. అయితే వార ప్రారంభంలో మాత్రం మీ చేతులతో ఖర్చు పెట్టుకోకపోవడం మంచిది.